ప్రధానికి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విమానంలో నుంచి అంటే ఇప్పుడు విమానంలో నుంచి మరికొద్ది సేపట్లో ఒక 2-3 నిమిషాల్లో కూడా ప్రధాని కిందకి దిగేటటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ హెలికాప్టర్లు ఏవైతే ఉన్నాయో మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాము. విమానం కూడా ముందుకు వస్తోంది. ఏదైతే ప్రత్యేక విమానంలో ప్రధాని గన్నవరం చేరుకున్నారో ఆ ప్రత్యేక విమానం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయన్ను రిసీవ్ చేసుకుని ఆయనకి ప్రస్తుతం కొంత రిఫ్రెష్మెంట్ అయిన తర్వాత వెంటనే హెలికాప్టర్లో బయలుదేరి అమరావతి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటిదాకా అంటే చూడొచ్చు ప్రత్యేక విమానం ఇప్పటికే చేరుకుంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఆ విజువల్స్ అయితే మనం చాలా క్లియర్గా గమనిస్తున్నాము. ఆ విజువల్స్ కూడా వస్తున్నాయి. ఇక ప్రధాని చేరుకున్న తర్వాత అంటే ప్రధాని ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎయిర్ ఇండియా విమానంలో భారత ఎయిర్ ఇండియా విమానం ఏదైతే ఉందో దానిలో చేరుకున్నారు. దానిలో చేరుకున్న తర్వాత ఆయన ఇక్కడ నుంచి హెలికాప్టర్లో అమరావతి సభా ప్రాంగణానికి అయితే కూడా చేరుకుంటారు. అయితే దీనికి సంబంధించి అంటే ప్రధాని చేరుకోవడానికి కావాల్సిన అంటే ప్రధాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి కావాల్సినటువంటి రిఫ్రెష్మెంట్ కానీ ఏర్పాట్లంతా కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన రిసీవ్ చేసుకోవడానికి మనం అక్కడ చూడొచ్చు. అక్కడ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. విమానం దగ్గరికి మొత్తం అందరూ కూడా ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ చేరుకుని కూడా విమానం వద్ద ఆయనకు స్వాగతం పలికిన తర్వాత ఆయనని తీసుకుని వెళ్ళి అక్కడ హెలికాప్టర్లో ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా అమరావతి సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. అయితే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఈరోజు జరగబోతోందో ఈ కార్యక్రమానికి ప్రధాని అటెండ్ అయిన తర్వాత అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారాయణ ముగ్గురు కూడా మాట్లాడిన తర్వాత ఒక అరగంట సేపు ప్రధాని కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ ఏదైతే అమరావతికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ చేశారు అని ఇప్పటికే సమాచారం కూడా ప్రధానికి చేర్చిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి నేతలందరూ కూడా మిగిలినటువంటి విషయాలు అంటే ప్రధానితో కొంత ముచ్చటించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే మ్యాక్సిమం 5 నుంచి 10 నిమిషాల పాటు గన్నవరం ఎయిర్పోర్ట్లో కొంత ఆయన రిఫ్రెష్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొక 5 నిమిషాల్లో అంటే ఇప్పుడు 2:55 అయింది. మరికొద్ది నిమిషాల్లో అంటే ఒక 5-10 నిమిషాల్లో ఖచ్చితంగా అయితే మాత్రం ఆయన బయలుదేరి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆయన బయలుదేరి అమరావతి సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ఏదైతే పరిస్థితులు కావాల్సినటువంటి హెలికాప్టర్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. హెలికాప్టర్కి సంబంధించి అక్కడి నుంచి మనం చూడొచ్చు. ఆ బస్సు దగ్గర నుంచి మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అది ఎవరైతే నాయకులు ఆయన్ని కలవడానికి వచ్చారో ఆ నాయకులందరూ కూడా బస్సు వద్ద ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బస్సులో వెళ్ళి అక్కడికి చేరుకుని ఆ నాయకులందరూ కూడా బస్సులో అక్కడికి చేరుకున్నారనమాట. అక్కడి నుంచి వాళ్ళందరూ ప్రధానితో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి ఆ పక్కనే అరేంజ్ చేసినటువంటి హెలికాప్టర్ల వద్దకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి ఏదైతే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారో ఆ బస్సులో అంటే ఇప్పటికే ఎవరు కూడా వెళ్ళిన నేతలు ఎవరు కూడా వాళ్ళ తాలూకు గన్మ్యాన్లు కానీ పిఏలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఓఎస్డీలు కానీ ఎవరిని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లకుండా వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ కలిసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే చివరికి వాళ్ళతో ఉన్నటువంటి మొబైల్స్ను కూడా తీసుకువెళ్ళొద్దు అని చెప్పి ఎస్పీజీ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఎస్పీజీ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ ఉండడంతో పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు ఎవరు కూడా ఏమీ తీసుకువెళ్లకుండా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రధానితో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అలాగే ప్రధాని నుంచి అంటే ఏవైతే రిక్వైర్మెంట్స్ అవి ఇప్పటిదాకా ప్రధాని ఇస్తాను అన్నారో వాటన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలపడం, అలాగే ఆయనకి ఆహ్వానం పలకడం, ఆయనకి సంబంధించి జర్నీ గురించి తెలుసుకోవడం, అలాగే తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆయనతో పాటు ఎవరు వెళ్ళాలి అనే విషయంలో కూడా కొంత మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా హెలికాప్టర్స్ అయితే మాత్రం సిద్ధంగా ఇక్కడ అయితే అరేంజ్ చేసి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.